నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కూరగాయలు అన్నమాట. మార్కెట్లో సో కూరగాయలు అమ్మే అంకుల్స్ వాళ్ళు కూడా సో అక్క మీ వీడియో చూసామమ్మా బాగున్నాయి, మొన్న అంగల్లో వీడియో చూసాము నువ్వే కదా అని చెప్పేసి అంటుంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది. మాకు కూడా ఒక వీడియో తీయని చెప్పేసి అన్నారు. తీస్తాను అంకుల్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీస్తానని చెప్పేసి అన్నాను. సో అది ఒక్కరిద్దరని కాదండి, అక్కడక్కడ కలుస్తూనే ఉంటారు కదా. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన వీడియోస్ అక్కడ దాకా రీచ్ అయినామంటే హ్యాపీగానే అనిపిస్తుంది కదా. సో నేను తీసుకొచ్చిన కూరగాయలు ఈరోజు పెద్దగా ఏం తెచ్చుకోలేదు, ఎందుకంటే సాటర్డే సండే కాబట్టి కొంచెం ఎక్కువ అంటే ఇంటి పక్కనే మార్కెట్ కాబట్టి అవసరం ఉన్నాయో తీసుకొచ్చుకుంటా. ఎక్కువ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోర్ అయితే చెయ్యను. వారానికి 2 సార్లు మార్కెట్కి వెళ్తాను, ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటాను అన్నమాట. సోరకాయలు, క్యాలీఫ్లవర్, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా అండ్ ఇది వచ్చేసి కొంచెం కందికాయలు సీజన్ కాబట్టి తింటే మంచిది కదా అని చెప్పేసి కేజీ అయితే కందికాయలు 50 రూపీస్ అయితే తీసుకొచ్చిన అంతే. ఇంకా చిక్కుడుకాయ, పచ్చిమిర్చి ఇవే. ఇంకా ఈరోజు ఆల్రెడీ కొత్తిమీర ఉంది, సో అందుకనే కొత్తిమీర తీసుకురాలేదు. ఇవి ఈరోజు నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్. ఓకేనా, బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన ఫాలోవర్స్ ఎవరైనా కలిసినప్పుడు కానీ ఒకరిద్దరు కలిసారు అనుకోండి. సో అది వీడియోస్ మాకు కూడా తీయమ్మా అని చెప్పేసి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీస్తాను అని చెప్పేసి అన్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే నిజానికి మన ఫాలోవర్స్ ఎవరైనా మీట్ అయితే. సో అదన్నమాట. ఇంకా ఇప్పుడైతే చిక్కుడుకాయలు తెంపేసి కొంచెం చిక్కుడుకాయ కర్రీ చేస్తాం. అది